నమస్తే ఎవ్రీవన్. నేను ఫిలోమినా. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఛానల్లో మాట్లాడుకోబోయేటువంటి అంశం వచ్చేసి వాక్ స్వాతంత్ర హక్కు, అలాగే భావ ప్రకటన హక్కు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. మన యొక్క భావాలను మనము ఏ విధంగా వ్యక్తీకరించాలి, అలాగే ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ యొక్క విషయాన్ని బట్టి మనము ఏ విధంగా మన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, ఎలాగ మనం మాట్లాడాలి అనేటువంటిది ఈ యొక్క హక్కు యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ యొక్క హక్కు ఎక్కడి నుండి మనకు వచ్చిందంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారము ఈ యొక్క హక్కును మనము ఉపయోగించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క హక్కును ప్రాథమిక హక్కుల్లో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి హక్కుగా ఉందన్నమాట. వీటిని మనం ఉపయోగించుకోవాలన్నమాట. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించుకోవాలి, ఎలాంటి సమయాలలో దీన్ని వాడరాదు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం అనమాట. వాక్ స్వాతంత్ర హక్కు అనేటువంటిది ఎక్కడైనా మన కుటుంబంలో కానీ, లేకుంటే మన యొక్క ఫ్రెండ్స్ యొక్క లైఫ్‌లో కానీ, లేకుంటే సమాజంలో కానీ ఏదైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనము ఇది అన్యాయము అని మనం మాట్లాడగలగాలి. అలాగే అక్కడ జరిగినటువంటి ఆ యొక్క సంఘటన ఏదైతే ఉందో బ్యాడ్ కానీ, గుడ్ కానీ ఏదైనా కానీ దాని గురించి మనము మన ఎక్స్‌ప్రెషన్, మన ఫీలింగ్స్ ఏంటో అది కూడా మనము చెప్పగలగాలన్నమాట. అదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎన్నో చోట్ల మనం చూస్తూ ఉంటాము. కొన్ని చోట్ల ఇక స్ట్రైక్‌లు జరుగుతా ఉంటాయి. కొన్ని చోట్ల పబ్లిక్‌లలో ఇలాగా అలా అనేసి మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో. ఇదంతా కూడా హక్కు అన్నమాట. ఈ యొక్క వాక్ స్వాతంత్ర హక్కు కల్పించబడినటువంటి హక్కు ప్రకారమే మాట్లాడుతూ ఉంటారన్నమాట. కానీ కొన్ని సందర్భాలలో, ఎలాంటి సందర్భాలలో ఈ యొక్క హక్కును మనము దుర్వినియోగం చేయకూడదు అనంటే, మనకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది కదా, ఎక్స్‌ప్రెషన్ చేసేటువంటి హక్కు ఉంది కదా అని మనం కొన్ని విషయాలలో అయితే మనము వాయిస్ రేజ్ చేయకూడదనమాట. అది ఎలాంటి విషయాలంటే, ఎవరైనా వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలలోకి మనము వెళ్ళి మనకు తెలియనటువంటి విషయాలు వాళ్ళ పైన అబ్యూజ్‌గా మాట్లాడటము, వాళ్ళకు విరోధంగా మాట్లాడడం, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినేటువంటి విధంగా మాట్లాడేటువంటి యొక్క రైట్ అయితే మనకు లేదనమాట. ఎందుకంటే మనకు ఎంత హక్కు ఉందో అటువైపు ఎదుటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆపోజిషన్‌లో ఉన్నటువంటి ఆ యొక్క పర్సన్‌కు కూడా అంతే హక్కు ఉందనమాట. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా సమానంగా హక్కు కల్పించబడింది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరం కూడా గుర్తుంచుకోవాలన్నమాట. యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ లీడర్‌గా ఉన్నప్పుడు మన దగ్గరికి ఎవరైనా వాళ్ళ యొక్క సహాయం కోరి వాళ్ళకు అన్యాయం జరిగింది కానీ ఆ యొక్క అన్యాయాన్ని ఏ విధంగా ఎక్స్‌ప్రెషన్ చేయాలి, ఏ విధంగా దాన్ని ఎక్కడికి, ఏ ఆఫీస్‌కి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి న్యాయం తీర్చుకోవాలనేటువంటి విషయం వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు మన దగ్గరికి హ్యూమన్ రైట్స్ యొక్క లీడర్స్ దగ్గరికి వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక వైట్ పేపర్‌లో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ యొక్క సమస్య ఏముందో, వాళ్ళు ఏదైతే వాళ్ళకి న్యాయం కావాలి అని కోరుకుంటారో ఆ విషయాన్ని మనము రిటర్న్‌గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట. తర్వాత వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తారంటే, ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు, ఫైనల్లీ మనం హ్యూమన్ రైట్స్ దగ్గరికి వెళ్దాము అని వస్తారు. కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తారంటే, వాళ్ళ వాయిస్‌ను మన వాయిస్‌గా రేజ్ చేసి మాట్లాడాలనేటువంటి ఉద్దేశం అన్నమాట. అంటే అక్కడ జరిగినటువంటి అన్యాయము వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు చెప్పలేరు కాబట్టి ఆ యొక్క విషయాన్ని మనము వాళ్ళ తరపున మనం మన వాయిస్‌లో వాళ్ళను దానిని అధికారులకు కానీ, లేకపోతే ఆఫీసులలో కానీ, ఎక్కడైతే వాళ్ళకు ఏ కార్నర్‌లో వాళ్ళకి అన్యాయం జరిగిందో ఆ విషయాన్ని మనము మన వాయిస్‌ను హ్యూమన్ రైట్స్ వాయిస్‌ని రేజ్ చేసి మాట్లాడటానికి ఇది ఒక అవకాశంగా తీసుకొని వాళ్ళకు మనము న్యాయం చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నామన్నమాట. ఎందుకంటే ఇక సమాజంలో ఎంతో మందికి ఎన్నో అన్యాయాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అలాంటి సమయంలో మనం యాజ్ ఏ హ్యూమన్ రైట్స్ ఒక లీడర్‌గా కానీ, ఒక సామాన్యమైనటువంటి ఒక భారతీయ పౌరుడిగా, లేకపోతే ఒక పబ్లిక్ సర్వెంట్‌గా కానీ, హ్యూమన్ రైట్స్ ఒక లీడర్‌గా కానీ, ఎలాగైనా కూడా మనం వెళ్ళి ఆ యొక్క న్యాయాన్ని తీర్చడానికి మనకు ఆ యొక్క రైట్ అయితే మనం కలిగి ఉన్నామనమాట. ఎప్పుడు అది నిజంగా జెన్యూన్‌గా, అది నిజంగా అన్యాయం జరిగింది, హక్కు ఉల్లంఘన అక్కడ జరిగింది అని మనకు తెలిసినప్పుడు మాత్రమే మనము దానిపైన మనం వాయిస్ రేజ్ చేసి మనం మాట్లాడటానికి మనకు రైట్ ఉందనమాట. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుంచుకోండి. అలాగే మన యొక్క ఛానల్‌లో ఇంకా లీగల్ అడ్వైజెస్‌కు సంబంధించినటువంటి విషయాలు, అలాగే సోషల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన విషయాలన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా కూడా ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకునేటువంటి వాళ్ళు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.